ప్రపంచ మానవాళికి సర్వసమ ధర్మనిరతిని బోధించిన సనాతన పురాతన భవ్య భరతఖండం వేదభూమి, పుణ్యభూమి, కర్మభూమి. ధర్మం 4 పాదాల నడయాడిన సకల గుణాభిరాముడు, పురుషోత్తముడు, సాక్షాత్తు శ్రీరామచంద్రుడు పాలించిన భవ్య దివ్యఖండం. మనిషిని మహోన్నతునిగా తీర్చిదిద్ది సనాతన ప్రపంచానికే తలమానికంగా నిలిపిన షట్చక్రవర్తులు పాలించిన పవిత్ర జంబూద్వీపం. 4 వేదాలు, 18 పురాణాలు, రామాయణ, భారత, భాగవతాది పురాణేతిహాసాలు పరిఢవిల్లి ప్రపంచానికి ధర్మాన్ని ప్రవచించిన భరతఖండము. వేదవాంగ్మయానికి, చతుషష్ఠి కళలకు పుట్టినిల్లు. రత్నగర్భయై, సుజలమై, సుఫలమై, ఆశ్రిత రక్షయై అలరారుతున్న వేళ సమస్త భారతావని యవనుల పాదాక్రాంతమై, స్వధర్మ సంస్కృతులు మృతప్రాయమై, గోబ్రాహ్మణ ఆలయాలకు రక్షణ కరువై, పవిత్ర మాతృమూర్తుల కన్నీళ్లు మహానదులై స్వాభిమాన శూన్యత అనే అంధకారంతో ఈ జాతి నిర్వీర్యమైపోతున్న సమయాన అజరామరమైన హిందూ జాతికి పతాకగా, హైందవీ భావనకు, సేవాభావానికి ప్రతీకగా, త్యాగానికి మారుపేరుగా జడమై ఉన్న ఈ జాతికి నిత్య నూతన చైతన్య అరుణకాంతిని వసగి పురావైభవమును సంతరించుకునే దిశగా విశ్వంధ్యమై విరాజిల్లు సంస్కృతుల రక్షణకు ఆత్మార్పణ చేయగలిగి అమరమై, అమేయమై, అనూహ్యమై, విజ్ఞతయై, విశదమై, విస్తారమై, వేదమై, వెలుగై, వెల్లువై, రవమై, రాగమై, రక్షణయై నవసమాజానికి నాందిగా ఒక ఖడ్గం ఉదయించింది. సుస్థిర హిందూ సామ్రాజ్యానికి స్వాగతం పలుకుతూ మంగళతోరణమై భాసిల్లింది. సనాతన ధర్మ పరిరక్షణకు వేదమై ఘోషించింది. హిందూ సుస్వరాజ్య స్థాపనకు, సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఉత్తుంగ తరంగంలా ఉద్యమించిన ఆ ఖడ్గం ఛత్రపతి శివాజీ. తురుష్కులను, మొగలాయులను గడగడలాడించిన ఆ వీర కిశోరం భవానీమాత ఆశీస్సులతో ధర్మదీక్షా కంకణబద్ధుడై అస్తవ్యస్తమైన హైందవ జాతికి దిశానిర్దేశం చేసి స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని రగిలించాడు. యుద్ధవ్యూహ రచనలో సమయస్ఫూర్తితో శివాజీ చూపించిన తెగువ, కౌశలం, యుక్తితో అసాధ్యాలను సుసాధ్యాలు గావించిన చతురత, నైపుణ్యము ఛత్రపతిని ఎల్లవేళలా విజయపథం వైపే నడిపించాయి. శివాజీ గొప్ప వ్యూహకర్త అని శత్రువులు సైతం కొనియాడేవారు. శివాజీ గొప్ప యోధుడు మాత్రమే కాదు, ప్రజానురంజకంగా పరిపాలించిన పరిపాలనా దక్షుడు. రైతులను ఆదరించి, వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించి అన్నపూర్ణను తలపించిన అన్నదాత. తన అపూర్వ మేధాశక్తితో నీటి వనరులను కాపాడి నిరంతరాయంగా నీటిని అందించిన అపర భగీరథుడు. శివాజీ జీవితం ఆదర్శనీయం, అనుసరణీయం. సలక్షణమైన వ్యక్తిత్వం, విలక్షణమైన అభివ్యక్తిత్వం, అసాధారణ ధారణ, అనన్య సామాన్యమైన అంకితభావం శివాజీ మహారాజుకు మాత్రమే సొంతం. ఆచంద్ర తారార్కం వారి త్యాగ నిరతి, సేవాగుణం, సుస్వరాజ్య సుస్థిర హిందూ దేశస్థాపన కాంక్ష అనే యశశ్చంద్రికలు ఈ జాతిని ఎల్లవేళలా జాగృతం చేస్తూనే ఉంటాయి. వారి ధర్మనిరతి, దైవభక్తి, దేశభక్తి నిత్య నూతనమై, రాగమై, రమ్యమై, రంజితమై, భావమై, స్వరమై, గానమై ఈ జాతిని నేటికి రసప్లావితం కావిస్తున్నాయి, పరిమళభరితం చేస్తూనే ఉన్నాయి. శివాంశ సంభూతుడైన ఛత్రపతి శివాజీ ఆశయాలకు, ఆదర్శాలకు అనుగుణంగా ఎందరో దేశభక్తులకు స్ఫూర్తినిస్తూ, ఆధ్యాత్మికతకు అలవాలమై, దేశభక్తికి ఆలయమై
పవిత్ర శ్రీశైల పుణ్యక్షేత్రాన సభక్తికంగా రూపుదిద్దుకున్న ఆధునిక దేవాలయమే ఈ శివాజీ స్ఫూర్తి కేంద్రం. ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. శివాజీ స్ఫూర్తి కేంద్రానికి ఎందరో పెద్దల ఆశీస్సులు, సహాయ సహకారాలు పుష్కలంగా లభించాయి. ప్రత్యక్షంగాను పరోక్షంగాను గత 2.5 దశాబ్దాలుగా ఈ ఆదరణ, అభిమానం దక్షిణాపథంలోనే అత్యంత వైభవోపేతంగా అతి పెద్ద సింహాసనాధీశుడైన శివాజీ విగ్రహ ప్రతిష్టాపనకు సంకల్పమై, రూపకల్పన సాకారమై, అనిర్వచనీయమైన అనుభూతికి సాక్షాత్కారమై ఆవిష్కరింపబడింది. ఈ స్ఫూర్తి కేంద్రం బిందువుగా శివాజీ మహారాజ్ వారి ఆశయానుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు అవిశ్రాంతంగా, నిరాటంకంగా సాగుతున్నాయి. నిష్టగా, భక్తి శ్రద్ధలతో, సహనంతో, సమన్వయంతో ఎందరో కార్యకర్తలు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా ఈ సేవా కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలను స్వీకరించారు. ప్రస్తుతం దర్బారు హాలులో ఉన్న శివాజీ జీవిత చిత్రమాలికను మరింత శోభాయమానంగా, అద్భుతంగా ప్రదర్శించే ఆలోచనకు శ్రీకారం చుట్టాం. శివాజీ జీవిత చరిత్రను ఒక వీడియో చిత్రంగా మలిచే ప్రయత్నాలను మొదలుపెట్టాం. నభూతో నభవిష్యతి అన్న రీతిలో ఒక ధ్యానమందిరం నిర్మించే ఆలోచనకు వదాన్యుల నుంచి ఆమోదాలు, హామీలు లభిస్తున్నాయి. శివాజీ ఆశయ స్ఫూర్తికి ఆలంబనగా, అనుగుణంగా దేశభక్తి, సామాజిక సేవలతో కూడిన భారతీయ ధార్మిక ఆధ్యాత్మిక ధారను తరతరాలకు అందించాలనే సత్సంకల్పంతో ప్రణాళికాబద్ధంగా సాగుతున్న ఈ మహాయజ్ఞంలో మీ ఆశీర్వాదామోదాలతో బాటు ఆర్థికంగానూ హార్దికంగానూ మీ భాగస్వామ్యం ఉండాలని మా ఆశ, అభిలాష. మీ ఉత్సాహ ప్రోత్సాహకాలను ఆశిస్తూ, అభ్యర్థిస్తూ, నమస్కరిస్తూ. శివాజీ స్ఫూర్తి కేంద్రం, శ్రీశైలం.